ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి రాఖీ పండగ అంటే చాలా స్పెషల్ మాకు. ముందు రోజు నేను చెల్లి కలిసి తంబలపల్లి మొత్తం తిరిగి సేమ్ మోడల్ సేమ్ కలర్ రాఖీలు తెచ్చుకునే వాళ్ళం. ఎందుకంటే నెక్స్ట్ డే నీది బాగుందా నాది బాగుందా అని కూడా పడేసుకునే వాళ్ళం. అమ్మ ముందే సేమ్ కలర్ సేమ్ మోడల్ తెచ్చుకోవాలి అంటుంది. డిఫరెంట్ తెచ్చుకుంటే మా అమ్మ మమ్మల్ని ఉతికేసేది. ఇంకా మేము స్కూల్కి వెళ్ళక ముందే అమ్మ స్వీట్ చేసేసేది. ఇంకా రాఖీల్ని దేవుడి దగ్గర పెట్టి తెగ పూజ చేసేవాళ్ళం. నా రాఖీ ఎక్కువ రోజులు ఉండాలి, నా రాఖీ ఎక్కువ రోజులు ఉండాలి అనేసి. ఇంకా వాడికి రాఖీ కట్టిన తర్వాత మా అమ్మ వాడికి డబ్బులు ఇస్తే వాడు మాకు ఇచ్చేవాడు. ఆ మనీ అలా సర్కిల్ తిరిగేది. అలా స్కూల్ డేస్ నుంచి కాలేజ్ జాబ్స్ అని లైఫ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ నేను బెంగళూరు నుంచి ఇంటికి రాలేకపోయా. అందుకే నా తమ్ముడు బెంగళూరుకి వచ్చి సర్ప్రైజ్ చేశాడు. కానీ ఈ ఇయర్ మా మధ్య కొన్ని వేల కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. వాడు రావాలన్నా నేను వెళ్ళాలన్నా పాసిబుల్ కాని సిచ్యువేషన్. దూరం వేల కిలోమీటర్స్ అయినా మా ప్రేమకి మా బాండ్కి ఏ డిస్టెన్స్ అడ్డు రాదు. మనసుకు మాత్రం వాడు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. చిన్నప్పుడు వాడితో చేసిన ప్రతి పనికి గుర్తుంది. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. హ్యాపీ రాఖీ. మీరు మీ లాంగ్ డిస్టెన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ని మిస్ అవుతుంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి.